ఆమేన్. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. మేము ఆరాధించి నీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి నీకు స్తోత్రములర్పించెదం జనితక పుత్రుడ శ్రీ యేసువా దేవుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించెడువారా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. మేము ఆరాధించి నీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి నీకు స్తోత్రములర్పించెదం మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు పితైన దేవుని ఆత్మతో నుండువారా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. మేము ఆరాధించి నీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి నీకు స్తోత్రములర్పించెదం మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము ఆమేన్ 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 ప్రార్థించుదము.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, మీ ప్రజల అవసరములందు మా కొరకు విజ్ఞాపనము చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణమును పొందగలుగునట్లు మాపై కృపజూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేనే సృష్టించిన ఈ మానవ జాతిని భూమి మీద కానరాకుండా మొదలంట తుడిచివేయుదును. మొదటి పట్టణము ఆదికాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 5వ వచనము నుంచి 8వ వచనం వరకు మరియు 7వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు మరియు 10వ వచనము. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపమును పొందెను, హృదయములో నొచ్చుకొనెను. అంతట దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకిడి పురుగులతో, పక్షులతో సైతము భూమి మీద కానరాకుండా మొదలంట తుడిచివేయుదును. ఈ మానవులను సృజించి చింతించుచున్నాను అని అనుకొనెను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీవొక్కడివే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు. స్వచ్ఛమైన వానిలో ప్రతి జాతి వానిని 7 జంటల చెప్పున నీతో పాటు తీసుకుని వెళ్ళుము. స్వచ్ఛము కాని అశుచికరమైన జంతువులను మాత్రము ప్రతి జాతిని 1 జంట చొప్పున కొనిపొమ్ము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వానిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతగిని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండా చేయుదును అనెను. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను. అంతటా 7 రోజులైన తరువాత భూలోకములో జలప్రళయము సంభవించెను. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు.
సంతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వములకు రూపునిచ్చెను, జీవులకును శక్తిని సగును. విశ్వములకు రూపునిచ్చెను, జీవులకును శక్తిని సగును. ఆహ్లాదమిచ్చును, సంతోషమిచ్చును, నీ వాక్యము. సమాధానమిచ్చును, సంతృప్తినిచ్చును నీ వాక్యము. నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మార్కు రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. 8వ అధ్యాయము 14వ వచనము నుండి. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలో వారి వద్ద ఒక రొట్టె మాత్రమే ఉండెను. ఫరిజేయుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన వద్ద రొట్టెలు లేనందున ఆయనట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఏల విచారించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీ హృదయ కాఠిన్యము గల వారై ఉన్నారా? మీరు కనులుండియో చూడరా, చెవులుండియో వినరా, జ్ఞప్తికి తెచ్చుకొనలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలకు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడగగా, 7 గంపలకు అని వారు సమాధానమిచ్చిరి. అంత మాత్రం అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభు శిష్యులు ప్రభు నేరుగా చెప్పిన
పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా చెప్పినా వారికి విషయాలు అర్థం కావటం లేదు. అందుకు ఒక కారణము, వారి మనసులలో మెస్సియాను గూర్చి ఉన్న ఆలోచనలు, భావాలు, నమ్మకాలు వేరు. అందువలన వారు ప్రభువుని గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతూ ఉన్నారు. వారి మనసుల్లో మెస్సియా గురించి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి. అవి చూడటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువలన వీరు ప్రభువు చెప్పింది వేరేది, అందువలన వారికి అది అర్థం కావటం లేదు. ఇదే మనము మార్కు సువార్తలో ముఖ్యంగా మనం చూసేటటువంటి ఒక విషయము, మెస్సియా రహస్యము. ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వెల్లడించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి దురదృష్టకర పరిణామము. అంటే రెండు రకాలుగా ఉంటుంది మనకు. ఒకటేమిటి, కొంచెం తెలివి తక్కువతనం వలన కానీ బుద్ధిమందం వలన కానీ కొన్నిసార్లు కొన్ని అర్థం చేసుకోలేము. కానీ రెండవది, మనకు వేరే ఆలోచనలు ఉన్నప్పుడు, వేరే భావాలు ఉన్నప్పుడు, వేరేగా మనం మరి నిరీక్షిస్తున్నప్పుడు, లేక వేరేగా మనము మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇది అసలైన దానిని మనము గ్రహించడానికి మనకు కష్టం. అదే శిష్యుల విషయంలో జరిగింది. కాబట్టి అక్కడ మనం ఒక విషయాన్ని చాలాసార్లు మరి ఈ బోధిస్తూ ఉన్నప్పుడు, ఆనాడే కాదు ఈనాడైనా సరే, ఏదైనా సరే ఎవరైనా బోధిస్తున్నప్పుడు వారికి అనుకూలమైనదే ఆలోచిస్తారు, అనుకూలమైనదే స్వీకరిస్తారు, వారికి కావలసిందే స్వీకరిస్తారు. అసలైన సందేశాన్ని అంగీకరించటము చాలామందికి తెలియదు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఒక్కోసారి ఈ ప్రసంగాలు అయిపోయిన తర్వాత ఒక్కోసారి కొంతమంది అంటూ ఉంటారు, ఫలానా విషయం గురించి చాలా బాగా చెప్పారు అని. నేను అసలు ఆ విషయం గురించే చెప్పలేదు, కానీ వాళ్ళకి ఆ విషయం కావాలి, అందుకని ఆ విషయం గురించి బాగా చెప్పారని అంటూ ఉంటారు. ఇది కొన్నిసార్లు జరుగుతున్నటువంటి విషయం. అదే శిష్యుల్లో కూడా జరుగుతోంది. కాబట్టి శిష్యులు చాలాసార్లు ఆయన చెప్పిన మాటలు గ్రహించలేకపోవటానికి ఆ ముఖ్యమైన కారణము మీకు ఇదివరకే మనం ఆలోచించాము, ధ్యానించాము. ఉదాహరణకి ఒక మాట చెప్తాము. మనం మత్తయి సువార్తలో ఇక్కడ కూడా ఉంటుంది, మార్కు సువార్తలో కూడా. ఏమిటంటే యేసు ప్రభు నేనెవరని అడుగుతారు. పేతురు గారు నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటాడు. బాగానే ఉంది. తర్వాత ప్రభు ఏం చెప్పాడు, ఇదిగో మనుష్య కుమారుడు పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత తిరస్కరింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యం అన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమన్నారు, ఇలాంటివి మాట్లాడకూడదు. మేము ఎక్స్పెక్ట్ చేసేటటువంటి, మేము ఊహించినటువంటి, మేము అనుకున్నటువంటి, మేము ఆశించినటువంటి మెస్సియా ఇలాగా దెబ్బలు తిని తిరస్కరించబడి చంపబడే మెస్సియాని కాదు మేము అంగీకరించేది, ఆ మెస్సియాని కాదు మేము ఆలోచించింది అని అంటాడు. అంటే ఆయన ఆలోచన మెస్సియా గురించి ఆయనకున్న ఆలోచనలు వేరు. ఆయనకు ఒక్కడికే కాదు, అందరికీ. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు వేరే విషయాలు ఎక్కవు. చాలామంది వస్తారు, కూర్చుంటారు, మీరు ఎన్ని చెప్పినా అదండి మేము నేర్చుకుంది,
మీరు చెప్పేది నిజం కావచ్చాం, కానీ మేము నేర్చుకున్నది అది, మాకు నేర్పింది అది, కాబట్టి ఆ విషయాలే మాకు ఉంటాయనేటటువంటి మాటలు చాలాసార్లు వింటూ ఉంటాం. అంతేకాని మనకి ఒకప్పుడు లేదా మన చిన్న వయసులో లేక మనకి సరైనటువంటి జ్ఞానం లేని వయసులో మనకు కొన్ని విషయాలు నేర్పించుంటారు, లేదా ఒక కాలములో కొన్ని జరిగి ఉంటాయి, ఆ కాలానికి అవి అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు మన క్రైస్తవ్యము ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ్యం వచ్చినప్పుడు మన ప్రజల స్థితిగతులు ఎలాగుండేవి? చాలా పేదవారు, ఎక్కువ మంది చదువు రాని వారు, బైబిల్ చదివే శక్తి లేదు. అలాగే ఆ రోజుల్లో గురువులకు కూడా ఈ బైబిల్ కంటే భక్తి కృత్యాల మీదనే ఎక్కువ వాళ్ళకు కూడా శ్రద్ధ. కాబట్టి ఏం నేర్పించారు? ఆ రోజుల్లో భక్తి కృత్యాలు నేర్పించారు, బైబిల్ నేర్పించింది తక్కువ. ఈరోజు మనకి బైబిల్ ముఖ్యము, బైబిల్ కావాలంటే ఇది చాలామందికి అంగీకారం కాదు. భక్తి కృత్యాలే కావాలి, వాళ్ళకి భక్తి కృత్యాలే కావాలి. ఎందుకంటే ఆనాడు భక్తి కృత్యాలు నేర్పించారు. ఈరోజు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు చాలామంది రోజుకి చాలా జపమాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. జపమాలు చెప్పడం తప్పని నేను అంటం లేదు, కానీ జపమాలు మాత్రమే చెప్తారు. ఇంకా అదే వాళ్ళకి తెలిసిన ప్రార్థన. చదువు వచ్చినా చేసే ప్రార్థన ఏంటి? జపమాల ప్రార్థన ఒక్కటే. ఇది చెయ్యాలి. కానీ ఈరోజు మనకి దేవుని వాక్యంలో ఎక్కువగా మనకు చెప్పేది ఏమిటి? దేవుని స్తుతించాలి, దేవునికి వందనం చెప్పాలి. ఇది మనకు పరిశుద్ధ గ్రంథములో ఎక్కువగా కనపడే విషయం. దేవుని ఘనకార్యముల నిమిత్తమై ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని పొగడాలి, ఆయనకు మనము ప్రేజ్ చేయాలి, స్తుతించాలి. రెండవది, ఆయన చేసిన ఘనకార్యముల నిమిత్తమై, కృపల నిమిత్తమై, దీవెనల నిమిత్తమై మనం వందనం చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఇది ఎంతమంది చేస్తున్నారు? గుళ్ళోకి వచ్చి కూర్చొని ఎక్కడైనా జపమాలు ఎక్కువ చెప్తున్నారు. నేను జపమాలు చెప్పడం తప్పని చెప్పడం లేదు, కానీ మనకు అది ముఖ్యమైపోయింది. ఈరోజు మనం ఎంతవరకు స్తుతి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ఇంకా స్తుతి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఇంకా నేను చెప్పక్కర్లేదు, నేను చెప్తే కొంతమంది కొన్ని తగులుతాయి, వద్దు. కానీ ఈరోజు ఈ స్తుతి ప్రార్థన కూడా లేక కృతజ్ఞత ప్రార్థన కూడా ఏం జరుగుతుంది అంటే దేవుని ఘనకార్యములను గుర్తించటం లేదు, దేవుడు చేసిన మేలులను గుర్తించటం లేదు. ఏదో మనం ఇప్పుడు కాసేపు స్తుతి ప్రార్థన చేద్దాం, లేకపోతే మనం ఇక్కడ యేసు ప్రభుని ఆరాధనలో పెట్టి, పీఠం మీద పెట్టి, దివసప్రసాద మందసంలో పెట్టి మనం స్తుతి ప్రార్థన చేద్దామంటే ఏదో స్తుతి ప్రార్థన, లేకపోతే ఎవరో బుక్లో రాసి చదువుకోవటం. మనం ఇంకా ఈ మైకము నుంచి బయటపడాలి, భక్తి కృత్యాలనే మైకము నుంచి బయటపడాలి. భక్తి కృత్యాలు నేను చాలాసార్లు చెప్పాను. మనకి సంస్కారములు, దేవద్రవ్యానుమానములు, దేవుని వాక్కు, మూడవది భక్తి కృత్యాలు. కాబట్టి మళ్ళీ మనం మొదటికి రావాలి. ఆ రెండిటికి ఎక్కువ ప్రాముఖ్యం చూపించాలని మనం అనుకుంటున్నా సరే మనకు అది లేదు. మనకి దేవమాత, మరే మాత, జపమాల ఇంకుంటే చాలు. మీరు నేను చెప్పింది అర్థమవుతుంది అనుకున్నాను, లేకపోతే నన్ను ఇంకా అపార్థం చేసుకోవచ్చు, నాకు తెలియదు. కానీ ఈరోజు మనము ఎవరో ఎప్పుడో మనకు కొన్ని నేర్పించారు, ఆ కాలానికి అవి సరిపోయినవి, మన వయస్సుకు అవి సరిపోయినవి. ఈరోజు మనము ఎక్కువ చదువరులు ఉన్నాము, మనం అలాగే ప్రాయములో జ్ఞానములో అభివృద్ధి చెందుతూ ఉన్నాము. కాబట్టి ప్రాయములో జ్ఞానములో మనం అభివృద్ధి చెందే కొలది మనము దేవుని గురించినటువంటి జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలి, లోతుకు వెళ్ళాలి.
లోతుకు వెళ్ళాలి. అది నేను అనేది. కాబట్టి ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాటల్లోని అర్ధరార్థాన్ని ఇక్కడే కాదు వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు, గ్రహించటం లేదు. కారణం ఏంటంటే మనస్సులో ఒకటి పడితే ఇంక అది తప్ప మనకి వేరే వినపడదు. చాలామందికి అది తప్ప ఇంక వేరే వినపడదు. మీరు ఎన్ని చెప్పండి, మాకు చిన్నప్పుడు ఇది నేర్పించారు, ఆ మరియమ్మ గారి గురించి నేర్పించారు, ఆ జపమాల గురించి నేర్పించారు, ఇక మాకు అదే ముఖ్యం. కానీ ఈరోజు స్తుతి ప్రార్థన, బైబిల్ అంతా కూడా కీర్తనలన్నీ కూడా స్తుతి కీర్తనలు. ఎక్కువ భాగము దేవుని ఘనకార్యాలను, దేవుని సృష్టిని, దేవుని వస్తువులను, దేవుడు సృష్టించినటువంటి దానిలో ఉన్నటువంటి మహత్వాన్ని, దేవుని మహత్వాన్ని, దేవుని ఘనతను, దేవుని గొప్పతనాన్ని బైబిల్ ప్రకటిస్తూ ఉంది. కాబట్టి దేవుని స్తుతించుట, కీర్తించుట, పొగడుట. రెండవది పరిశుద్ధ గ్రంథం చాలాసార్లు చెప్తుంది, దేవుడు చేసిన మేలులను దేని మరొక కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి నేను జపమాలు రోజుకు 10 జపమాలు చెప్పు, రోజుకు 10 జపమాలు చెప్పినా ఈ స్తుతి ప్రార్థన, ఈ కృతజ్ఞత ప్రార్థనకి సరిరావు. జపమాల చెప్పాలి, వద్దని నేను చెప్పడం లేదు, జపమాల తప్పకుండా చెప్పుకోవాలి. వీలైతే 4 రహస్యాలు చెప్పుకోండి, తప్పులేదు. కానీ స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఇవి నేర్చుకోవాలి మనం. ఓకే, ఇది కాబట్టి నేను నేర్చుకున్నదే ఇంక అదే ఉంది, అదే చాలు, నాకు అదే అనుకుంటే మీ ఇష్టం. శిష్యుల్లాగే మందబుద్ధులారా ఆయన అనక తప్ప అనటం తప్ప ఇంక చేయగలిగింది ఏం లేదు. మీకు చెవులు మొద్దుబారినవా, ఆయన ఎంత చెప్పాడో మనం చూస్తున్నాం. వాళ్ళ గురించి మీరేం కనుక గ్రహింపలేరా, ఈ హృదయ కాఠిన్యమా, కళ్ళుండి చూడలేరా, చెవులుండి వినలేరా అంటే ఆ మాటలే మనకు వినపడతాయి. ఇక రెండో విషయం, ఈరోజు పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి, పరిచయుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహించడి అంటున్నాడు. పులిసిన పిండి ఏం చేస్తుంది, ఇంత పిండి ఇంకా ఎక్కువ పిండిని పులియజేస్తుంది. మనం ఏదో వాడతాం అనుకుంటాను, ఈ పిండిలో రాత్రి ఏదో కలిపి ఉంచితే తెల్లారాలకు అది పొంగుద్ది. కొంతమంది కళ్ళు కలుపుతారు, కొంతమంది సోడా ఉప్పు ఏదో నాకు తెలియదు, మొత్తం మీద ఏదో కలుపుతారు. దానివల్ల పిండి అంతా కూడా పులియబారుతుంది, పొంగుతుంది. ఇప్పుడు వీళ్ళ పులిసిన పిండి ఏమిటి అంటే పరిచయులది, పరిచయిక్ యాటిట్యూడ్ అంటారు. అంటే ఏంటి, చట్టాలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటించటం. రెండవది కపట నాటకం, కపట భక్తి. వాళ్ళది కపట భక్తి. మీకు కావాలంటే ఇంటికి వెళ్ళి మత్తయి సువార్త 23వ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమిటో విషయం అర్థమవుతుంది. కపట భక్తి. హేరోదు ఏమిటి, హేరోదు కూడా గుంట నక్క అన్నాడు ఆయన యేసు ప్రభు. వెళ్ళి ఆ గుంట నక్కకి చెప్పండి అన్నాడు. అతనిది మోసపూరితమైనటువంటి మోసం, కపటము, మోసము. వారిద్దరూ కూడా పరిచయులు కపట భక్తికి, హేరోదు మోసానికి గుర్తుగా ఉన్నాడు. కాబట్టి దాని గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నారు.
ఎల్లవేళ పొగడగా ప్రేమ హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం మనసు నీకి సొంతం నిన్ను నేను వేడేదా ఆత్మదీపం వేగనిరతం పరవశించి పాడేదా మనసు తోట పూలతోటి నీకు మాల అల్లేదా నీవు లేక నిమిషమైన బ్రతుకు నీవేనా నేను రాని పేద గుడికి రా దేవా నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామశక్తి మహిమ కొరకును తన ప్రయోజనం కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ మా ప్రభువా, మా దీన ప్రార్థనలను దయతో ఆలకించి ప్రతి పాపము నుండి మమ్ము విమోచింపుడు. తద్వారా మమ్ము శుద్ధీకరించు మీ వరప్రసాద శక్తితో మేము క్షాళనముంది మీకు ప్రీతిపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను దయచేయుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసినప్పుడు అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో మరలా రక్షించితిరి. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత,
మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించదము, యుతానం చాటదము, నిర్మల వచనముకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేదురుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినటులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు.
దయగల తండ్రి, నలుదశలా చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనము నెరవేర్చే పూజా బలి, ఇతర దేవద్రవ్యానుమానాలు, ఈ సంస్కారాలన్నీ కూడా దేవుని కార్యము. రెండవది సంఘ కార్యాలు. అంటే ఏంటి? సంఘం అంతా ఏకమై ఒక హృదయంతో ఒక మనసుతో ప్రార్థన చెయ్యాలి. అంటే అందరము ఆలయములో కూర్చొని అందరము కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. కానీ కొంతమందికి ఊరి బయట కూర్చోవటం, ఊరి బయటకు వెళ్ళటం, గుడి బయట కూర్చోవటం అలవాటు. ఇంకెవడు చెప్పినా మారరు, ఇంకెవడు చెప్పినా మారరు, దేవుడు చెప్పినా మారరు. ఇదన్నమాట. ఆనాడు శిష్యులు కూడా అలాగే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకున్నాయి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి. ఈరోజు మన నమ్మకాలు కూడా మనకున్నాయి. అందులో కొన్ని తప్పుడు నమ్మకాలు. ఏ తప్పుడు నమ్మకాలైనా మార్చుకునేది లేదు, మార్చుకునేది లేదు. మేము బయటనే కూర్చుంటాం, మిగతా వాళ్ళతో మా సంబంధం లేదు. అది గుళ్ళో ఎంత స్థలం ఖాళీగా ఉంది, ఎందుకు బయటనే కూర్చోవాలి అంటే అంటడం ఏంటి? మాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు. బయట కూర్చొని సెల్ ఫోన్లు చూసుకోవటం, బయట కూర్చొని మాట్లాడుకోవటం. మరి ఇది ఎంతవరకు సబబు అంటే ఏంటి? ఇక్కడ ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే, మన నమ్మకాలు మనకు ఉంటాయి. గుడికి వస్తాం, మన నమ్మకాలు మారవు, మన ఆలోచనలు మారవు, మన పద్ధతులు మారవు, ఏమీ మారవు. వచ్చేస్తాం, పోతాం, అంతే. మనము దేవుని ఆలయంలో కూర్చొని అందరం కూడా ఒకే శరీరంగా, ఒకే క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం ప్రార్థన చేయాలి. ఇది సంఘ కార్యము. నీది నాది ఒక్కడిది కాదు. ఈ పూజా బలి నాది కాదు, మీ ఒక్కడిది కాదు. ఏం చెప్తున్నాం? మీరును నేనును అర్పించు ఈ బలి. అది మన సంఘం నేర్పించింది. కానీ మనకేంటి? అబ్బా ఇది బాగా ఎక్కువైపోయింది. బయట కూర్చోవటం, గుడి బయట కూర్చోవటం బాగా ఎక్కువైపోయింది. అన్ని గుళ్ళల్లో కూడా ఇలాగే ఎక్కువ అయిపోతుంది. మరి ఈ దరిద్రపు అలవాటు ఎందుకు, ఈ దరిద్ర బుద్ధులు ఎందుకు ఉన్నాయో మనకు తెలియదు. ఇవి దరిద్ర బుద్ధులు అంటారు వీటిని. కరోనా ఉందా? పోయే రోగం ఏమి లేదు ఇప్పుడు మనకి. ఏమైనా ఉందా పోయే రోగం? ఇప్పుడు ఏం పోయే రోగం లేదు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు బయట కూర్చున్నారంటే పిల్లలు అల్లరి చేస్తారని అర్థం ఉంది, కానీ మిగతా వాళ్ళు బయట కూర్చోటానికి అర్థం లేదు. అలాంటి వాళ్ళు రాకుండా ఉండటం కూడా నా దృష్టిలో మంచిదే. అలాంటి వాళ్ళు బయట కూర్చోవాలనుకున్న వాళ్ళు రాకుండా ఉండటం కూడా ఇంకా మంచిది నన్ను అడిగితే. వస్తే గుళ్ళో కూర్చోవాలా, లేకపోతే ఇంటికాడ కూర్చోవాలా? ఆలోచించండి. మన అన్ని నమ్మకాలు కూడా మంచివి కాదు, అన్నీ కూడా దేవునికి అనుకూలమైనవి కావు. మన నమ్మకాలన్నీ కూడా బైబిల్కి అనుకూలమైనవి కావు. ఏవైతే అనుకూలమైనవి కావో వాటిని మనం విడిచిపెట్టడానికి ఇక్కడికి వస్తాం. అసలైంది ఏదో నేర్చుకొని దాని ప్రకారం జీవించడానికి మనం ఇక్కడికి వస్తాం. అంతేకాని మన నమ్మకాల్లో మనం ఉండిపోవటానికి కాదు, మన ఆలోచనలో మనం ఉండిపోవటానికి కాదు.
దానికోసం ఎక్కడికి రాలేదు, ఇంటి దగ్గర ఉన్నా పర్వాలేదు. అది కాబట్టి మనము ఈరోజు వాక్యంలో ఆ శిష్యులు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కావాలన్నారు. అందుకే వారు ప్రభు చెప్పిన వారికి అర్థం కాలేదు. మనకు అర్థమవుతుందేమో తెలుసుకోండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. రండి రండి విందుకు, కడరా విందుకు. ఆత్మీయులారా, ఆహ్వానితులారా, ఆత్మీయులారా, ఆహ్వానితులారా, వేగమిరా రండి,
నడిపించు వేళలో యెహోవా దేవుడు ఇశ్రాయేలును వాగ్దాన సేవకు నడిపించు వేళలో మన్నా విందులు కురిపించి 40 ఏళ్ళు పోషించి మన్నా విందులు కురిపించి 40 ఏళ్ళు పోషించి 40 ఏళ్ళు పోషించి రండి రండి విందుకు కౌడరా విందుకు రండి రండి విందుకు కౌడరా విందుకు యేసుక్రీస్తువు రాజ్య స్థాపనలో 5,000 మందికి అద్భుత విందు ఇవ్వగా యేసుక్రీస్తువు రాజ్య స్థాపనలో 5,000 మందికి అద్భుత విందు ఇవ్వగా సంతృప్తిగా భుజించిరి దేవుని ప్రేమను శ్లాఘించిరి సంతృప్తిగా భుజించిరి దేవుని ప్రేమను సాధించిరి దేవుని ప్రేమను సాధించిరి రండి రండి విందుకు కౌడరా విందుకు రండి రండి విందుకు కౌడరా విందుకు నిన్ను ప్రసాదము శ్రీ సబరుదయములో పూజాపీఠముపై మందసమై వెలుగుందా నీవు ప్రసాదము శ్రీ సబరుదయములో పూజాపీఠముపై మందసమై వెలుగుందా జీవన ప్రభలను చిలికించి నైవజనులను నడిపించి జీవన ప్రజలను చిలికించి నైవజనులను నడిపించి దైవజనులను నడిపించి రండి రండి విందుకు కౌడరా విందుకు రండి రండి విందుకు కౌడరా విందుకు
సాధు స్వభావమును పరిశుద్ధ అంతోని వారా అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇద్దరు పునీతులకు లేని అద్భుతమైన చేయి శక్తిని పొందుతాయి. అద్భుతమైన మాటకే వేచి ఉన్న బాధలో ఉన్న వారి కోరికలు తీర్చుటకై ఆ మాటల పలుక మీరు ఎల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించే ఆవేదనతో నిండిన ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చుదురి, బాధల్లో వారిని ఉపశమనమొసగిదురి, పోగొట్టుకున్న వారిని తిరిగి దయచేసిరి. గాయపడిన మీకు మొరపెట్టాం, మరణించిన వారి సైతము జీవవంతులుగా చేసిరి. అనేక అద్భుతం చేయు వరం పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకంతో మీ పరిశుద్ధ స్వరూపం చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరిక నెరవేరేట్లా సహాయపడండి. మిమ్ములను ఆశ్రయించు వారికి మనవులను దయచేయు వారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరమును ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములో కరుయాటకి ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్సుగా వచ్చవు. అవి నెరవేరా ఒక్క మాట పలకవలసిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, చెప్పండి అందరు కలిసి. మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములను ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగుగాక. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తు కృపగా ఉండండి. క్రీస్తు కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాలా ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేతికేకు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ దర్పణమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపఫలమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంతము అనుసరించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలిగా ప్రేమించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమున చంచల మనస్సు కలిగిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశ మోహములను త్యజించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవ నక్షత్రమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను దృఢముగా ప్రసంగించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మ నేర్పును కాంక్షించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాస పద్ధతులకు భయం కలిగించినట్లు బోధించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మలకు సద్బోధకుడైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు జ్ఞాన జ్యోతిన సంగు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా ఉండు అంతోని
అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మగవారిని మాట్లాడించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచములను బెదిరించి పారద్రోలు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను బ్రోచి రక్షించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అంధులకు దృష్టి నసిగినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులు మరలా లభించినట్లు చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారుల నిజమును రక్షించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్భాగ్యులకు ఆదరవైనంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తులుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యజ్ఞాన సస్యమును అనేక దేశములలో వృద్ధి చేసినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక సత్యమును విసర్జించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్రమున ఉపద్రవము చెందువారిని రక్షించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మేము జూచి వేడుకుని వారి పక్షమును వహించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేస్తును స్తుతించు వారి కొరకై మనవి చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. శ్రీ సభ గోపురమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాలరూపధారులైన సృష్టికర్తను హస్తమందు ధరించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొరిపిలైన జేస్వా, మా పాపములు మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొరిపిలైన జేస్వా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొరిపిలైన జేస్వా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీతంతోని వారా, సూరత్వము గల మేపరి, కష్టపడు వారికి సంతోషమును కలిగించు వారును, పాపాగ్నిని చల్లార్చువారును, ఉన్నత పరమండలమందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలవలోని దురితముల తర్వాత మాకు మోక్ష భాగ్యమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తు నాని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పితైన సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లును, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రులమగినట్లును, మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలనని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అంతోనివారా మా అంతోనివారా నీవే అభయం అంతోనివారా నీవే శరణం అంతోనివారా నీవే అభయం అంతోనివారా దొరకించువారా మాయని గాయం పరిపించువారా పోయిన వస్తువు దొరికించువారా మాయని గాయం పరిపించువారా రోగుల బాధలు తొలగించువారా నెమ్మది ధనమును నేర్పించువారా అంతోనివారా మా అంతోనివారా పాలించువారా ప్రార్థన దయతో ఆలించువారా దీవించువారా ప్రాణులన్నీ ప్రేమించువారా ప్రాణులన్నీ ప్రేమించువారా అంతోనివారా